ఎంతో కష్టపడి కృషి చేస్తే తప్ప ఒకరికి పేరు రావడం అనేది అసాధ్యం. అందులోనూ ముఖ్యంగా చూస్తే ఒక పాట పాడి ఒక డ్యాన్స్ చేసి ఒక సెలబ్రిటీగా మారాలి అంటే ఎంతో కష్టం. అందులోనూ ముఖ్యంగా చూస్తే ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక తండాలో పుట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ అభిమానులు సంపాదించుకోవడం అన్నది అంతకన్నా కష్టం. ఇలాంటి కష్టాలన్నీ చూసి ఈ కష్టాలన్నీ భరించి ఎంతో కృషితో ఇవాళ ఒక స్థాయికి చేరుకున్న మంగ్లీ ఇప్పుడు అనవసరమైన రీజన్స్తో వార్తల్లో నిలిచింది. బర్త్డే అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటారు. ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆ పంచుకునే క్రమంలో ఎక్కడైనా సరే పార్టీలు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఆ పార్టీ ఇప్పుడు మంగ్లీకు కేసులను తెచ్చిపెట్టిందని మనం చెప్పాలి. ఇవాళ కాంట్రవర్సీస్ తన కేర్ ఆఫ్ అడ్రస్గా మారడానికి కారణంగా అయింది. ఇవన్నీ కూడా చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్స్లో జరిగాయి. అసలు మంగ్లీకి సంబంధించిన విషయం ఏంటి, ఈ కేసు ఏంటి, ఈ కేసు వెనకాల ఉన్న నిజాలేంటి, ఈ కేసు పేరుతో అక్కడ జరుగుతున్న రాద్ధాంతం ఏంటి, వీటి వెనకాల ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని మనం తెలిసే ప్రయత్నం చేద్దాం. ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం. వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మంగ్లీ ఈ పేరు పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు, అందులోనూ ముఖ్యంగా ఎవరైతే ఫోక్ సాంగ్స్ అంటే జానపద గీతాలకు ఫ్యాన్స్గా మారిన వాళ్ళందరికీ ఈ పేరు చాలా సుపరిచితం. అందులో ముఖ్యంగా బతుకమ్మ పాటలు కానివ్వండి, అలాగే తెలంగాణ స్లాంగ్లో ఉండే చాలా సాంగ్స్ తను ప్రాణం పోసి ఆ ప్రాణాన్ని ఇచ్చి మరీ వాటిని ఇవాళ ప్రచారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి మనందరికీ తెలుసు. అసలు మంగ్లీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా కొన్ని పాయింట్స్ని మనం డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ప్రశ్న మనకు చూస్తే సింగర్ మంగ్లీకి సంబంధించిన నేపథ్యం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సింగర్ మంగ్లీ నిజంగానే తెలంగాణకు సంబంధించిన యాస కానివ్వండి, భాష కానివ్వండి, ఇక్కడికి సంబంధించిన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేసిన మంగ్లీ పుట్టింది మాత్రము అనంతపురం జిల్లాలోని గుత్తి దగ్గరలో ఉన్న ఒక తండాలు. తన అసలు పేరు సత్యవతి రాథోడ్. తను ఎస్టీ కులానికి సంబంధించిన ఆవిడైనా సరే తను వ్యవహరించే తీరు కానివ్వండి, తను చేసిన కృషి కానివ్వండి, వాళ్ళ కర్ణాటక సంగీతంలో ఒక డిప్లొమా కూడా చేసే స్థాయికారం ఎదగడం అన్నది ఖచ్చితంగా మనం అందరం అభినందించాల్సిన విషయం. అందులోనూ ఒక తండాలో పుట్టిన వాళ్ళైనా సరే, లేకపోతే ఒక గ్రామీణ నేపథ్యంలో పుట్టినప్పుడు 5 నుంచి 10వ తరగతి వరకు సాధారణంగా చదివి ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఉండే ఆర్డిటి సహాయంతో తను తిరుపతిలోని మ్యూజిక్ అకాడమీలో డిప్లొమా చేసింది. ఇలా చేసిన తర్వాత ఈరోజు తను ఎదిగే క్రమంలో తను చాలా కృషి చేసిందని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం తను ఒక ఛానల్లో, ఒక తెలుగు ఛానల్లో ఒక ప్రోగ్రాంతో ప్రారంభమయ్యి ఆ తర్వాత రేలా రే రేలా అనే ఒక సాంగ్ ఏదైతే ఉందో అది తనను ఓవర్ నైట్గా స్టార్ని చేసింది. ఆ తర్వాత తను సినిమా నేపథ్య గీతాలు కూడా ఆలపించింది. అందులో ముఖ్యంగా అలవైకుంఠపురంలో ఉన్న రామ్లో రామ్లా అన్న సాంగ్ అన్నది తనకి దేశవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టడంతో పాటు మరికొన్ని సినిమాలు, శైలజారెడ్డి అల్లుడు కానివ్వండి, లవ్ స్టోరీలోని సారంగధరి అనే సాంగ్, అంటే ఖచ్చితంగా ప్లేబ్యాక్ సింగర్లకు సంబంధించి చూసినప్పుడు తెలంగాణ స్లాంగ్ కానివ్వండి, తెలంగాణ నేపథ్యం ఉన్న పాటలు పాడాలి అంటే మొదటి ఆప్షన్ కింద ఖచ్చితంగా మనకు మంగ్లీ కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనం చూస్తే శివరాత్రికి సందర్భంగా ఏదైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో జరిగే ప్రోగ్రాంలో కూడా తనని పిలిచి అక్కడ పాటలు పాడిస్తున్నారు అంటేనే తను ఎంత గ్రేటో మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి ఇయర్ ఈ బతుకమ్మ పాటలు కానివ్వండి, వాటికి తోడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే కొన్ని దేవునికి సంబంధించిన పాటలు కూడా తను పాడడంతో అందరికీ తన సుపరిచితులుగా మారిపోయారు. ఇలా చేసిన నేపథ్యంలో తను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఆ తర్వాత తను ఇప్పుడు ఎదిగిన తీరు ఏదైతే ఉందో అది చాలామందికి ఆదర్శనీయము, తనని ఐడల్గా భావించేవాళ్ళు. అందులోనూ ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్కి సంబంధించిన ఒక స్పెషల్ పర్సన్గా తనని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అలాంటి మంగ్లీ పరిస్థితి ఇప్పుడు ఏముంది? ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూస్తే మనము మంగ్లీ ఏదైతే ఉందో తన బర్త్డేని జరుపుకున్నారు. బర్త్డే పార్టీలో నెలకొన్న వివాదం ఏంటనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అందులో 2-3 రకాల విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది, తను బర్త్డే పార్టీ జరుపుకున్న త్రిపుర రిసార్ట్స్ ఏదైతే ఉందో ఆ త్రిపుర రిసార్ట్స్లో దాదాపుగా 30 నుంచి 40 మందికి ఆ రోజు తను పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే మనం చూస్తే మాత్రం మద్యము అలాగే అక్కడ మాదక ద్రవ్యాల సేవన కూడా జరిగింది అన్నది అక్కడ ప్రధానంగా వినిపించిన ఆరోపణ. పర్మిషన్ లేకుండా మద్యాన్ని సేవించడం కానివ్వండి, ఆ మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన వివరాలు తెలియడం కానివ్వండి, అది వివాదంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆ సందర్భంలో అక్కడ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. అంతేకాకుండా తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ మెంబర్సు, తనతో రెగ్యులర్గా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం అన్నది మనకు అనిపిస్తుంది. సో ఆ బర్త్డే పార్టీ పైన నెలకొన్న వివాదాన్ని చూస్తే తనకు తెలియకుండా జరిగింది అని చెప్తోంది. కానీ బట్ అక్కడ తను చేసిన ఏదైతే హంగామా ఉందో, హంగామా ముఖ్యంగా రాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడా లౌడ్ మ్యూజిక్ అన్నది అక్కడ ప్లే అయింది. దానివల్ల లోకల్గా ఉన్న వాళ్ళు
కంప్లైంట్ ఇవ్వడము, ఆ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే 100కి డైల్ చేసి చెప్పడం ద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది. ఎందుకంటే చాలా ఎక్కువ సౌండ్ పెట్టుకొని వాళ్ళు డ్యాన్సులు చేయడం కానివ్వండి, అక్కడ మద్యం సేవించడం కానివ్వండి ఇబ్బందులకు గురి చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆమె చెప్పిన ఒక క్లియర్ కట్ మాట ఏంటంటే, నాకు పర్మిషన్లు తీసుకోవాలి అనే విషయం నాకు తెలీదు అని ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? పార్టీలు నిర్వహించాలి అనేటప్పుడు ఏమేమి పర్మిషన్లు తీసుకోవాలో తనకు తెలియని అవకాశం ఉందా అన్నది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కీలకంగా మనకు కనిపిస్తున్నది తను ఒక సెలబ్రిటీ. తను రెగ్యులర్గా సెలబ్రిటీ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే తను ఒక సింగరు. సో ఇలాంటి ఈవెంట్స్ కానివ్వండి, ఇలాంటి పార్టీస్ కానీ తను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ పర్మిషన్లు తీసుకోవాలన్న విషయంపై తన పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఆ అవగాహన నాకు లేదు అని చెప్పే క్రమంలో ఏమి చేస్తున్నారు అన్నది కూడా ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి ఉత్పన్నమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే సెలబ్రిటీగా మారడంతో పాటు తను ఒక సింగింగ్ సెలబ్రిటీగా ఉన్న నేపథ్యంలో పార్టీలకు కానివ్వండి, ఇలాంటి ఫంక్షన్లకు కానివ్వండి ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలో తెలియదు అని చెప్పే మాట ఏదైతే ఉందో అది కొద్దిగా ఇబ్బంది అనే సిచ్యువేషన్ చెప్పాలి. సో ఓవరాల్గా చూస్తే ఈ పార్టీలు నిర్వహించేటప్పుడు ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి అన్నది మనకి చాలా కీలకంగా మారింది. కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరిగింది. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, పర్మిషన్లు తీసుకోవాలన్న సమాచారం నాకు లేదు అని తను చెప్తుంది. అదే నమ్మదగిన విషయమేనా? ఎందుకంటే తను సెలబ్రిటీగా ఉండడం కానివ్వండి, ఇలాంటి పార్టీలకు రెగ్యులర్గా అటెండ్ అవుతున్న నేపథ్యంలో తను ఏం చేసింది అనేది ఒకటి ప్రశ్న. ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఏదైతే తను పర్మిషన్లు తీసుకోలేదు అన్నప్పుడు త్రిపుర రిసార్ట్స్ అన్నది అక్కడ యాజమాన్యం ఏం చేస్తుంది అన్నది మరొక ప్రశ్నగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక పార్టీ చేసుకుంటున్నాము అని వెళ్ళి ఒక రిసార్ట్ని కానివ్వండి, లేదా ఇలాంటి కొన్ని ప్రైవేట్కి సంబంధించిన ఫామ్ హౌస్లు కానివ్వండి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు ఈ పార్టీకి సంబంధించిన అవసరమైన పర్మిషన్లు మీరు తీసుకున్నారా లేదా? త్రిపుర రిసార్ట్ యాజమాన్యం ఏం చేస్తుంది? మంగ్లీ వెళ్ళారు, అక్కడ సంబంధించిన బర్త్డే పార్టీకి సంబంధించిన ఏదైతే బుక్ చేశారో రిసార్ట్ని బుక్ చేసేటప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, వచ్చే క్రమంలో దాంట్లో సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా, సెలబ్రిటీస్తో పాటు అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంది, అందులో ముఖ్యంగా ఏదైతే సింగర్ కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి డ్యాన్సులు వేస్తారా, మ్యూజిక్లు ఏమైనా మీరు ప్లే చేస్తారా, వీటికి తోడు మీరు తీసుకునే ఫుడ్ ఏంటి, మీరు ఏమైనా లిక్కర్ కన్సంప్షన్ దాంట్లో ఉండే అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన పర్మిషన్ మీరు తీసుకున్నారా లేదా, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా త్రిపుర రిసార్ట్స్ కూడా ఉంటుంది. కానీ త్రిపుర రిసార్ట్స్ ఆ పనిని పూర్తిగా విస్మరించింది అన్నది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ స్కేప్ గోడ్గా మారేందుకు దాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి మంగ్లీ మీద దోసే ప్రయత్నం చేస్తారు. అలానే మంగ్లీని మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే దాన్ని చేస్తున్నారో ఆ నిర్వాహకులకే ఉంటుంది. ఆ నిర్వాహకుడు ఎవరు అంటే అగైన్ మళ్ళీ మంగ్లీ వాళ్ళ బ్రదరే ఈ పర్మిషను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పార్టీని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది ఆయనే. అంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్లో మనకి మంగ్లీ కనిపిస్తున్నా, ఈ పార్టీ జరుగుతున్నప్పుడు పార్టీకి ఇన్విటేషన్లు ఎవరెవరికి వెళ్ళాయి, ఇన్వైటీస్ ఎవరెవరు ఉన్నారు, ఇందులో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయన్న విషయాన్ని ముందుగా చెప్పాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మంగ్లీ బ్రదర్కు ఉంటే, అలాగే తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా త్రిపుర రిసార్ట్స్కి ఉంటుంది. ఈ రెండూ కూడా ఇక్కడ జరగలేదు. దీనికి తోడు ఈ స్థాయిలో నిజంగానే మద్యం పంపిణీ అవుతోంది, మద్యానికి అక్కడ సేవన జరుగుతోంది అంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది అన్న ఒక ప్రశ్న కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది.
ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం కూడా మనకి అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ కూడా ఇలాంటి రిసార్ట్స్కి కానివ్వండి, అలా ఉన్న ప్రైవేట్ ఫామ్ హౌస్కి కానివ్వండి ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 6.5 లీటర్లకు మించి మద్యం ఒక చోటకే వచ్చింది అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. పార్టీ పేరుతో ఫ్యామిలీ మెంబర్స్ తాగాలి అన్నా, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఈ పార్టీ జరగాలి అన్నా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన పర్మిషను ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి తీసుకోవాల్సిందే. ఆ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ ఉంటుంది. అదే సందర్భంలో త్రిపుర రిసార్ట్స్ కూడా దీన్ని అక్కడికి వచ్చే సెలబ్రిటీస్ కానివ్వండి, లేకపోతే అక్కడికి వచ్చే ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ కానివ్వండి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అది ఓవరాల్గా చూసినప్పుడు అది జరిగే ప్లేసు, ఆ ప్రదేశం ఖచ్చితంగా ఆ రిసార్ట్సే కాబట్టి త్రిపుర రిసార్ట్స్ కూడా మనము ఇక్కడ బాధ్యుల్ని చేయాల్సిన అవసరమే కనిపిస్తుంది. ఇక త్రిపుర రిసార్ట్స్కి సంబంధించి మనకి వేరే రకాల దాని మీద ఆరోపణలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా త్రిపుర కన్స్ట్రక్షన్స్ పేరుతో వందలాది మందిని మోసం చేసి ఆ డబ్బులు తీసుకెళ్లి త్రిపుర కన్స్ట్రక్షన్స్ వాళ్లే ఈ త్రిపుర రిసార్ట్స్ని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా నేపథ్యంలో దానికి మనకు అవసరం లేదు. కానీ త్రిపుర రిసార్ట్స్ యాజమాన్యం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వాళ్లకు సంబంధించిన అలసత్వం కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూసినప్పుడు త్రిపుర రిసార్ట్స్ అలాగే మంగ్లీ చెప్తున్నట్టుగా నాకు సమాచారం లేదు, పర్మిషన్ తీసుకోవాలన్న విధానానికి సంబంధించిన సమాచారం నాకు లేదు అని తను ఏది చెప్తుందో ఈ రెండు కూడా అబద్ధాలుగానే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ పర్మిషన్లకు సంబంధించి ఎవరైనా పార్టీలు, బర్త్డే పార్టీలు కానివ్వండి, లేదా ఇలాంటి ఈవెంట్లు నిర్వహించేటప్పుడు ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలనే విషయానికి సంబంధించి మా ప్రతినిధి అంజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అంజీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంజీతో కనుక్కుందాము. అంజీ, ఒకటి మంగ్లీకి సంబంధించిన బర్త్డే పార్టీ జరుగుతోంది. ఆ బర్త్డే పార్టీ కోసం మేము రిసార్ట్స్ బుక్ చేస్తున్నామన్న సమాచారంతోనే అక్కడ మంగ్లీ ఆ పార్టీని అన్నది ఏర్పాటు చేసింది. కానీ తను చెప్తున్న వర్షన్ మాత్రం నాకు పర్మిషన్లు తీసుకోవాలన్న సమాచారం లేదు, దానికి సంబంధించి నన్ను ఎవరు గైడ్ చేయలేదు అని. వాస్తవానికి మీరు చెప్పండి, ఎవరైనా ఒక పార్టీ జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలి, ఎవరెవరి దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి? బేసికల్గా మంగ్లీ బర్త్డే పార్టీలో స్థానిక పోలీసులు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కానీ కొన్ని పరిమితులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిమితులు ఈవెంట్ మేనేజర్ ఏదైతే రిసార్ట్స్లో మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఈ ఈవెంట్ మేనేజర్లు, స్థానిక పోలీసులు కానీ ఎక్సైజ్ వాళ్ళు కానీ అక్కడ సంబంధించిన సౌండ్ సంబంధించిన కానీ స్థానిక పోలీసులతో కానీ యాక్చువల్గా వీళ్ళు తీసుకోవాల్సిన అనుమతి తీసుకోవాలి. ఇక్కడ ఈవెంట్ మేనేజర్ బేగరాజు కానీ త్రిపుర రిసార్ట్ సంబంధించిన సిబ్బంది కానీ ఫస్ట్ ఈవెంట్ మేనేజర్ ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో, ఏదైతే మద్యం సేకరిస్తున్నారో, మద్యం సరఫరా అవుతుందో, ఏదైతే సౌండ్ కానీ దీనికి సంబంధించినవి అన్ని ప్రతిదీ ఆ ఈవెంట్ మేనేజరు త్రిపుర సిబ్బంది ఏదైతే అక్కడ ఉన్న ఈవెంట్ మేనేజరు త్రిపుర సిబ్బందికి, అంటే ఆ రిసార్ట్స్ ఏదైతే ఉందో అది త్రిపుర రిసార్ట్స్, ఆ రిసార్ట్స్ వాళ్ళకి ఆ సిబ్బందికి కంపల్సరీగా తెలియచేయాలి. తెలియచేయకోకుండా ఇమీడియట్గా అక్కడ ఏదైతే బర్త్డే సెలబ్రేషన్ చేశారో ఆ సెలబ్రేషన్స్ ఏదైతే త్రిపుర సిబ్బంది కంపల్సరీగా ఈ అనుమతులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మంగ్లీకి అక్కడ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈవెంట్ మేనేజర్ మేఘరాజు కానీ త్రిపుర సిబ్బంది కానీ ఏది అవసరం లేకోకుండా కూడా అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ డబ్బే పరమావధిగా మొత్తం మేమే చూసుకుంటాము అనే చేయడం వల్ల మంగ్లీ అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసింది. అక్కడ పోలీసులు జరిపిన తనిఖీలలో మంగ్లీకి అతి దగ్గర వ్యక్తి అయిన దామోదర్ రెడ్డి కూడా అక్కడ పాజిటివ్గా రావడం జరిగింది, గంజాయికి పాజిటివ్గా రావడం జరిగింది. దాంతోపాటు త్రిపుర మేనేజర్ రామకృష్ణ మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ అంజీ. ఓవరాల్గా చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏమేం పర్మిషన్లు తీసుకోవాలనేది మరొకసారి మనం చూద్దాము. అందులో కీలకంగా ఉండే పర్మిషన్లు మొదటైతే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వస్తున్న సెలబ్రిటీస్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ కానివ్వండి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం అక్కడికి ఇవ్వాలి. అంతేకాకుండా అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదు అన్న విషయాన్ని చెప్పడం కోసము పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ కోసం లోకల్గా ఉన్న ఎస్హెచ్ఓని కానివ్వండి, అలాగే ఏదైతే డిఎస్పీ కానీ ఏసీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని వెళ్ళి మేము ఏ కారణంతో ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాము లేదా ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము అనే విషయానికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఎక్సైజ్ అనుమతి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కూడా 2 రకాల లైసెన్స్లు ఉంటాయి. ఒకటి FL11 లైసెన్స్ ఒకటి ఉంటుంది, FL12 లైసెన్స్ అని 2 ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రైవేట్ పార్టీలకు, అందులో ముఖ్యంగా చూస్తే వివాహాలు కానివ్వండి, బర్త్డే పార్టీ లాంటివి తాత్కాలికంగా మద్యం అనుమతించేందుకు ఈ FL11 అనే ఒక పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది మంగ్లీ. ఎందుకంటే అది బర్త్డే పార్టీ కాబట్టి FL11 అనే ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ని కూడా లోకల్గా ఉన్న ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్తో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పబ్లిక్ ఈవెంట్ అయితే FL12 తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది పబ్లిక్ ఈవెంట్ కాదు, వాళ్ళ పర్సనల్ ఈవెంట్, బర్త్డే ఈవెంట్ కాబట్టి FL11 తీసుకోవాల్సిన అవసరం వచ్చేది. అంతేకాకుండా సౌండ్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ వస్తున్న కీలకమైన అంశము రాత్రి 2 గంటల సమయంలో
చాలా లౌడ్గా సౌండ్ పెట్టారు కాబట్టి దానికి అనుగుణంగానే అక్కడ కంప్లైంట్ వచ్చింది కాబట్టి యూజువల్గా సౌండ్ పర్మిషన్ తీసుకోవాలి. సౌండ్ పర్మిషన్ సంబంధించిన విషయానికి సంబంధించి చూసినప్పుడు కూడా అక్కడ 60 నుంచి 75 డెసిబెల్కి మాత్రమే దాటకుండా చూసుకోవాలి. అది కూడా 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు సంబంధించిన వేటిని అలౌ చేయరు అన్నది కూడా ఒకటి ఉంది. సో ఆ సౌండ్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి కూడా పట్టించుకోలేదు అన్నది మనకి అర్థమవుతుంది. ఇక హెల్త్ అలాగే శానిటేషన్ సంబంధించిన అనుమతులు కూడా అవసరం అవుతాయి. వాటిని లోకల్ మున్సిపల్ శాఖలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే వాటిని గమనించినప్పుడు చాలా క్లియర్గా అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఈవెంట్కి సంబంధించిన ఫుడ్ కన్సంప్షన్ ఉంటుంది లేదా లిక్కర్ కన్సంప్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన అక్కడ ఎలాంటి శానిటేషన్ సంబంధించిన డెసిషన్లు తీసుకోవాలని దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలా కీలకమైంది కార్పొరేట్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే పబ్లిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తారో అక్కడ సింగర్ ఉన్నారు, తనతో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ పాటలు పాడాలి అనుకుంటే ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి, దానికి సంబంధించిన లైసెన్స్ ఉంటుంది. కార్పొరేట్కి సంబంధించిన లైసెన్స్ తీసుకోకపోతే కూడా వాటిని మొత్తాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి తోడు మరికొన్ని ట్యాక్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఎంతో సరే రిసార్ట్కి సంబంధించిన ఉంటాయి కాబట్టి ఇవన్నీ పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని పర్మిషన్ తీసుకునే క్రమంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో పాటు రెసార్ట్ కూడా దానికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవెంట్ ఆర్గనైజేషన్లు ఇవన్నీ కూడా చేసేటప్పుడు చాలా క్లియర్గా ఇక్కడ మద్యం తప్ప వేరే ఏది వినియోగం ఉండదు అనే విషయంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది లేకుండా ఏదైతే ఈ పర్మిషన్ తీసుకోకుండానే ఈ మొత్తాన్ని కంప్లీట్ చేశారన్నది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ లేకపోవడం వల్లనే ఈ కేసు నడిచింది అన్నది మనం చూస్తున్నాం. ఇక మెయిన్ ఇంపార్టెంట్ మద్యం వినియోగం జరుగుతూ ఉంటే అసలు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది అన్నది మరొక ప్రశ్న మనకు వినిపిస్తోంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కదానికి పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు మించి ఎవరైనా మద్యాన్ని సేవించినా లేకపోతే ఆ మద్యాన్ని అక్కడి నుంచి క్యారీ చేసినా సరే దాని మీద ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఇలాంటి ఫామ్ హౌజులు కానివ్వండి, రెసార్ట్లు కానివ్వండి, చాలా విరివిగా ఇలాంటి ఎక్సైజు శాఖకు సంబంధం లేకుండా చాలామంది ఈ మద్యానికి సంబంధించిన వినియోగానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది, వాటిని సీజ్ చేయడం కానివ్వండి, వాటి మీద అవగాహన కల్పించడంతో పాటు పర్మిషన్ లేకుండా అక్కడ మద్యం వినియోగం జరుగుతుంటే ఏం చేస్తున్నారన్న విషయం పైన కఠినంగా వ్యవహరించాల్సిన నేపథ్యంలో ఇలాంటి సమాచారం వచ్చిన తర్వాత వెళ్ళి కేవలం కేసులు బుక్ చేయడం తప్ప వినియోగం జరుగుతున్న ఎక్సైజ్ శాఖ పట్టించుకోవట్లేదు అన్న ఒక ఇది కూడా మనకు అనిపిస్తుంది. అంటే ఒక దాని మీద కంప్లైంట్ మనకు అనిపిస్తుంది. ఇక ఫైనల్గా మనం చూస్తే సమాచారం లేదని మంగ్లీ ఒక విషయం చెప్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం కూడా వెతకాలి. సమాచారం లేదని మంగ్లీ చెప్తున్న వివరణలో నిజం ఎంత అన్నది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా తను ఎలాంటి సమాచారం లేకుండా ఉండేందుకు అవకాశం లేని పర్సన్గా మనం చూడాలి. ఎందుకంటే తను ఒక సాధారణ వ్యక్తి కాదు, తను సెలబ్రిటీ, అందులోనూ సింగింగ్ సెలబ్రిటీ. సింగింగ్కి సంబంధించిన విషయాలకు సంబంధించి తను ఎప్పుడూ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటుంది, ఈవెంట్స్కి వెళ్తూ ఉంటుంది, ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సింగర్లు ఇలాంటి ప్రోగ్రామ్స్లో రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు ఆ సమాచారం లేదు నాకు. అందులో ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి పోలీస్ పర్మిషన్ సంబంధించి సమాచారం లేదనడం కానివ్వండి, ఎక్సైజ్ శాఖకు సంబంధించి అక్కడ ఏదైతే తను ఇంతకుముందు కూడా మనం బయట విన్నాము, మరొకసారి ఆ బయట విందాము. ఆ బయట విన్న తర్వాత దీని మీద చూస్తే తను నాకు సమాచారం లేదు అని చెప్తోంది. ఆ బయట చెబుతున్నప్పుడే తన అబద్ధాలు చెప్తోందా అన్న అనుమానం కూడా చాలామంది వస్తుంది. ఎందుకంటే తను ఒకసారి బయట విందాం, మనం బయట తర్వాత మన షో కంటిన్యూ అవుతుంది. జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మ నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ, తను చెబుతున్న వివరణలోనే అక్కడ మనకు డొల్లతనం బయటపడుతుంది. మొదటిది ఒక ఇంట్లోనో లేకపోతే మాకు సంబంధించిన కుటుంబంలో సభ్యులు చేస్తున్న ఒక ప్రోగ్రామ్ లాగా మేము చేసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ మీరు చేసుకుంటుంది మీ ఇంట్లో కాదు, ఒక రెసార్ట్లో.
అంటే అది ఒక పబ్లిక్ ప్లేసు, అలాగే ఒక కమర్షియల్ ప్రాపర్టీ. సో అలాంటి ప్లేసెస్లో పర్మిషన్లు లేవని మీరు చెబుతున్న వాదనలో పస కనిపించట్లేదు మంగ్లీ. మరొక పాయింట్, మా దగ్గర ఎలాంటి విదేశీ లిక్కరు దొరకలేదు అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం విదేశీ లిక్కర్ అక్కడ ఉంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో విదేశీ మద్యం లేదని మీరు సర్టిఫై చేయడం అన్నది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇక్కడ మీరు వీడియోలో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు, గంజాయికి సంబంధించిన ప్యాకెట్ కూడా మనకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది. అంటే గంజాయి సేవన అక్కడ జరగలేదు అని చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్తున్న వివరణ ప్రకారం దాదాపుగా 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది అన్న సమాచారం కూడా వస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఒక వ్యక్తి గురించి కాదు, అక్కడ చాలామంది గంజాయి సేవించారు అన్నది కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీ మాటలు, మీరు చెప్తున్న మాటల్లోనే నిజం అనుకొని ఆయన అక్కడ సేవించలేదు ఇంకో చోట సేవించారు అనుకుంటే అది ఎక్కడ ఆ సేవన జరిగింది, ఆయనకి గంజాయి సప్లై చేసిన వ్యక్తి ఎవరు, ఈయన కేవలం దాని వినియోగదారుడా పెడ్లర్ అన్న విషయంపైన కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అటువైపుగా పోలీసులు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ గంజాయి అన్నది నిజంగానే బయట నుంచి వచ్చిందా, లేకపోతే త్రిపుర రిసార్ట్స్లో దీనికి ఏమైనా అవైలబుల్ ఉండే అవకాశం ఏమైనా ఉందా, అక్కడ లోకల్గా ఎవరైనా దాన్ని సప్లై చేశారన్న కోణంలో కూడా ఖచ్చితంగా వెరిఫై జరగాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆమె చెప్తున్నట్టుగా సౌండ్కు సంబంధించి నాకు సమాచారం లేదు, లిక్కర్కి సంబంధించిన సమాచారం లేదు నాకు. కానీ సౌండ్ సరే, లిక్కర్ అన్నకు సంబంధించిన ఏదంతో కొంత మీరు దాన్ని యాక్సెప్ట్ చేసిన సౌండ్కి సంబంధించి మీకు పర్మిషన్ తీసుకోవాలన్న సమాచారం లేదని ఏదైతే చెప్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరో యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు. మీరు దీనికి అనుగుణంగా మీ వాదనని మీరు బలపరుచుకునేందుకు మీ కుటుంబ సభ్యుల్ని కూడా దీనిలోకి తీసుకొస్తున్నారు. బర్త్డే పార్టీలు అంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఉంటారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులు ఉన్నా సరే మద్యం సేవించడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్గా మారిపోయింది. ఓవైపు పెద్ద పెద్ద కుటుంబాలతో పాటు ఈ మధ్యకాలంలో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ మద్య సేవన అన్నది చాలా కామన్గా మారిపోయిన నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు ఉన్నంత మాత్రాన మద్యం సేవించే క్రమంలో అందులో అవకతవకలు జరగలేదు, తప్పులు జరగలేదని చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. సో మీరు చెప్తున్న మాటల్లోనే డొల్లతనం కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా మనం చూడాల్సింది, నాకు ఎవరూ గైడ్ చేయలేదు అని చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత త్రిపుర రిసార్ట్స్ తీసుకోవాలి. త్రిపుర రిసార్ట్స్ ఆ పని చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కేసులో ప్రధాన ముద్దాయిగా త్రిపుర రిసార్ట్స్ని పెట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు మరోసారి గుర్తు చేయాల్సిన సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇక వీటన్నిటి మధ్యలో మరొక వర్షం వినిపిస్తోంది. ఇక ఫైనల్ పాయింట్, మంగ్లీ బర్త్డే పార్టీలో కుట్ర కోణం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే మంగ్లీ కొన్ని పార్టీలకు, అందులో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి కానివ్వండి, తను అనుబంధంగా పనిచేశారు కాబట్టే తను ఇవాళ కుట్ర కోణంతో ఆమెను ఇరికించారు దీంట్లో అన్న మాట కూడా వినిపిస్తోంది. ఈమె గతంలో ఎస్వీబీసీకి కూడా సింగర్గా పనిచేశారు, మనందరికీ తెలుసు, సలహాదారుగా నియమించి అప్పుడు తన్ని వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ గతంలో అధికారంలో ఉన్న పార్టీలకు తను అనుబంధంగా పనిచేసింది కాబట్టి ఇవాళ కోణం కుట్రతో ఆమెను ఇరికించారు. అలాంటి ఘటనలు జరగడం, ఎందుకంటే ఇవాళ రేపు మనము హైదరాబాద్ చుట్టుపక్కల చూసినప్పుడు ఫామ్ హౌసెస్ కానివ్వండి, రిసార్ట్స్లో కానివ్వండి, ఇలాంటి పార్టీలు జరగడం తర్వాత ఆధారంగా ఉంటుంది. కానీ అలాంటి వాటిల్లో మంగ్లీ ఉన్నారు అన్న ఒక రీజన్తోనే ఈ మొత్తం యాక్టివిటీ జరిగింది. తనని ఇరికించడానికి తనను చెప్తున్నట్టుగా అక్కడ విదేశీ మద్యం లేకపోయినా విదేశీ మద్యం ఉందని కేసులు బుక్ చేస్తున్నారు అన్నది, ఎక్కడో సేవించిన గంజాయి వ్యక్తిని ఇక్కడ పట్టుకొని అక్కడ గంజాయి సేవన జరిగింది అనే విధంగా తన్ని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఏదైతే మంగ్లీ చెప్తున్నారో ఆ వైపుగా కూడా కుట్ర కోణం ఉందని కొద్దిమంది భావిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఏం జరిగింది అన్నది అయితే మనం ఇక్కడ చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫైనల్ పాయింట్ మనం ఆలోచిస్తే మాత్రం ఇక్కడ చెప్పాల్సిన విషయము, సెలబ్రిటీగా మారిన తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయము, మీరు చేసే ప్రతి యాక్టివిటీ అన్నది చాలామంది గమనిస్తూనే ఉంటారు. అందులో సాధారణ పౌరులతో పాటు ఇలాంటి అథారిటీస్ కూడా గమనిస్తుంటాయి. మీరు చేసే తప్పు మీరు ఎంత బుకాయించుకున్నా సరే దాన్ని ఆపిపరిస్తుండదు. కాబట్టి ఇలాంటి సెలబ్రిటీస్ కానీ ముఖ్యంగా మంగ్లీ లాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఏ పర్మిషన్లు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలని తీరుపైన పూర్తి స్థాయి సమాచారంతోనూ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు.